You are the prime culprit. వాటర్ శాంపుల్లో ఎప్పుడు బాగాలేదని చెప్పారో విత్ ఇన్ సెకండ్స్లో మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. మండలి మొత్తం మీ దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీకి వెళ్ళాలి, ఏఈ ఆర్డబ్ల్యూఎస్కి వెళ్ళాలి, ఎంపీడీఓకి వెళ్ళాలి, తహసీల్దార్కి వెళ్ళాలి, మెడికల్ ఆఫీసర్కి వెళ్ళాలి. వాటర్ కంటామినేషన్ వచ్చిందని ఆ సేమ్ వాటర్ 4-5 రోజులు రిలీజ్ చేశారు. బాధ్యత ఉంది కదా, చెప్పాలి కదా. వాటర్ ఎప్పుడు కంటామినేట్ అయిందో నువ్వు చెప్పాలా చెప్పకూడదా? మరి 32 కేసెస్ నువ్వు బాధ్యత వహిస్తావా? నీకు తెలిసి నువ్వు ఎందుకు తప్పు అప్లోడ్ చేసావు? మేడం నేను తప్పు ఏం అప్లోడ్ చేయలేదు మేడం. పిఎస్ వారికి చెప్పాను. మళ్ళీ మైక్రోబయాలజీ వాటర్ అక్కడ పంపించడానికి చూసాను నేను ఆన్లైన్ రిపోర్ట్. సాటిస్ఫాక్టరీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని ఎంటర్ చేసి ఉంది ఆన్లైన్లో. ఎందుకు పెట్టాము ఆన్లైన్లో? ప్రతిరోజు చెక్ చేసి ఉన్నది ఉన్నట్టుగా ఎంటర్ చేయండి అని ఎందుకు పెట్టాము సిస్టమ్? ఆధార్ కార్డు లేదా? ఇది కార్డు లేదు, తీసుకోలేదు. ఇంకొకటి శ్రీరామ్ టోటల్గా 35 కేసెస్ వచ్చాయి. 3 వచ్చాయి. అమ్మ బాగానే ఉందా? ఏంటమ్మా ఇక్కడికి వచ్చారు నిన్నటి నుంచి బాగాలేదా మీకు? అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి పాములపాడు మండలం వేంపెంట గ్రామంని సందర్శించడం జరిగింది. గ్రామంలో గత 5 రోజుల నుంచి కూడా మనకి డయేరియా కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. మనము అన్ని వాటర్ టెస్టింగ్ చేసినప్పుడు ఎటువంటి కెమికల్ కంటామినేషన్ లేదు, బట్ బయలాజికల్ కంటామినేషన్ ఉంది. అందుకని ఇమీడియట్గా వాటర్ని మొత్తం స్టాప్ చేసి ఇప్పుడు సోర్సెస్ అన్నీ కూడా ఫ్లషింగ్ చేసి ఇన్లైన్ క్లోరినేషన్ చేసి ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అలాగే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు డే 1 నుంచి కూడా ఎవరెవరికి డయేరియా ఉందో వాళ్ళకి 100% ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇచ్చారు. రిఫరల్ అవసరం అయిన చోటు కూడా పంపించారు. 18 స్టేబుల్గా ఉండి వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోయారు. మిగతా 12 మంది ప్రజెంట్ 3-4 హాస్పిటల్స్లో ఉన్నారు, మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో. వాళ్ళు కూడా 1 or 2 డేస్లో రికవర్ అవుతారు. శానిటేషన్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది, దానిపైన కూడా పూర్తి దృష్టి పెట్టడం జరుగుతుంది. అలాగే విలేజ్ చాలా పెద్ద విలేజ్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఇమీడియట్ రిలీఫ్ ఏమి ఇవ్వాలి, అలాగే లాంగ్ టర్మ్ రిలీఫ్ ఏమి ఇవ్వాలి అన్నది ఈ గ్రామానికి ఎస్టిమేషన్స్ తయారు చేసి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. మేడం ఇక్కడ మీకు ఇచ్చిన పేషెంట్స్ నెంబర్లో రాంగ్ డేటా ఇచ్చారు. అంటే డేటా అన్నది నాకు ఎప్పటికప్పుడు ఆడియో డైలీ రిపోర్ట్లోకి వస్తూ ఉంటుందండి. ఆ రిపోర్ట్ పైకి పంపిస్తూ ఉంటాను. డేటా రైట్ ఆర్ రాంగ్ అన్నది కాదు, పేషెంట్ ప్రాపర్గా రికవర్ అవ్వడం, ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ గ్రామస్తులకి పంపించడం, శానిటేషన్ ప్రాపర్గా ఉండేటట్టు చూడడం మా ముందున్న ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సింది.